సో ఓకే. అన్లైక్ పాపులర్ బిలీఫ్ అంటే ఎవరినో ఒకళ్ళు అంటే కంజంక్టివైటిస్ ఉన్న వాళ్ళని చూడగానే మనకు వచ్చేస్తుంది అంటారు కదా, అది అస్సలు కాదు. నిజమంటారా? ఇట్ అంటే డజంట్ చిన్నప్పుడు స్ప్రెడ్. అందరూ అనుకునేవాళ్ళు లైక్ వాళ్ళకి మెడ్రాస్ అయిందంటే మనకు గూడా వస్తది మనకు చూడకూడదు. వచ్చేస్తుంది, అమ్మో చూడకూడదు అందుకని నల్ల కళ్ళద్దాలు వేసుకోవాలన్నది. హుహు. దట్ ఈస్ నాట్ ద రీజన్. ఓకే. చూసేస్తున్నందుకే వచ్చేసేయదు. ఓకే. బట్ ఇట్ ఈస్ దేర్ ఇస్ అ రీజన్ వై వి టెల్ దెమ్ అద్దాలు ఎందుకు వేసుకోవాలన్నది. దేర్ ఇస్ అ రీజన్. ఓకే. సో ఫస్ట్ ఇది కంజంక్టివిటిస్ ఎలా స్ప్రెడ్ అవుతుంది అన్నది మనకు అర్థం అవుతుందంటే దెన్ యూ విల్ అండర్స్టాండ్ వై వీఆర్ యూజింగ్ ద ఓకే. గ్లాసెస్. ఎట్లా? సో మెయిన్లీ ఇట్ ఈస్ స్ప్రెడ్ త్రూ టచ్. ఓకే. ఓకే. అండ్ ఆర్ ఫోమైట్స్ అంటాం అనమాట. మనకి ఎలా ఇప్పుడు కోవిడ్ అప్పుడు కూడా మనం ఎలా స్ప్రెడ్ అవుతుంది అన్నది మనకు అర్థం కాలేదు. సో టచ్. టచ్ చేస్తున్నాము అంటే అది లిఫ్ట్ లో కూడా బటన్స్ అవును. నొక్కినందుకు స్ప్రెడ్ అయిపోయిందని. బట్ చెప్పాలంటే మీకు కంజంక్టివైటిస్ కెన్ యాక్చువల్లీ స్ప్రెడ్ త్రూ ద లిఫ్ట్ బటన్స్. హుహుహు. ఓకే. సో ఏమవుతుందంటే కంజంక్టివైటిస్ లో బాగా రెడ్నెస్ వచ్చేసి వాటరింగ్ వస్తుంది బాగా. అవును. యాక్చువల్లీ కంట్లో అవును. నీళ్ళు బాగా కారుతూ ఉంటాయి. హ్మ్. మనం తుడుచుకుంటూ అవును. ఉంటాం. మన ఒక హ్యాబిట్ ఏంటంటే ఐదర్ ఒక హ్యాండ్ కర్చీఫ్ పెట్టుకుని దాంతోటే తుడుచుకుంటాం. తుడుచుకుంటూ లేదంటే ఉంటాం, హ్యాండ్స్‌తోనే లేదా చేస్తాం. చేతితోటి తుడిచేసుకుంటాం. ఇప్పుడు అదే చేతులు మనం శానిటైజ్ చేసుకోకుండా క్లీన్ చేసుకోకుండా ఇక్కడ అక్కడ పెట్టామనుకోండి, అది మనం పెట్టి వెళ్ళిపోతాం. ఓకే. వేరే ఇంకొకళ్ళు నెక్స్ట్ పర్సన్ వచ్చిన వాళ్ళు అది టచ్ చేశారు, ఓకే. వాళ్ళు మళ్ళీ కళ్ళు ఏదో ఇరిటేషన్ ఉందని కళ్ళు రబ్ చేసుకున్నారు, ఓకే. అలా సో స్ప్రెడ్ అట్లా అవుతుంది స్ప్రెడ్ actually.